కుటుంబం ఆధ్యాత్మిక విలువల్లో అత్యంత నీచమైన స్థితికి దిగజారిపోయిందా? అవునయ్యా, నా ఇల్లు దిగజారిపోయింది. ఇలా దిగజారిపోవడానికి నేను మాత్రం కారణం కాదయ్యా. నా కుటుంబం భక్తిలో శిఖరాల మీద కూర్చోవాలని నేను గడిచిన 15 సంవత్సరాలు బట్టి ప్రార్థన చేసి నా ప్రార్థనకు జవాబు రాకపోయేసరికి నా చేతులు ఇప్పుడు అలసిపోయినాయి అయ్యా, సడలిపోయినాయి అయ్యా. ఇక ప్రార్థన చేయడానికి నాకు నోరు రావట్లేదయ్యా. ఇంతకాలం ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు రాలేదు కనుక ఇక మొరపెట్టడానికి నోరు రావట్లేదయ్యా అని మీలో ఎవరైనా సడలిన చేతులు కలిగిన వారిగా ఈరోజు వస్తే, మిద్యాను గుడారాలు పడగొట్టడానికి గిద్యోనును దేవుడు ఎలా వాడుకున్నాడో, నీచ స్థితికి దిగజారిపోయిన ఇశ్రాయేలును లేవనెత్తటానికి గిద్యోని ఎలా వాడుకున్నాడో, నీచ స్థితిలో దిగజారిపోయిన నీ భర్తను లేవనెత్తటానికి ఈ తరపు గిద్యోనులాగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు.